పాలలో హార్లిక్స్ ఎవరైనా కలుపుకొని తాగుతారు. ఒకసారి ఇలా పెరుగులో ఎప్పుడైనా కలుపుకొని తాగారా? చీచి కాదండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రోజు అర్జెంట్ పని మీద మా బుడ్డోడు స్కూల్ కి వెళ్ళాను. ఇంకా ఈ బాణుడు బగబగలు చూసి వైజాగ్ వస్తున్నట్టే వచ్చిన వర్షాకాలాన్ని వెనక తీసుకున్న వరుణ్ దేవుణ్ణి వర్షాలు కురిపించవయ్యా అని వేడుకొని ఎండిపోతున్న నా నాలుకని తడుపుదామని పక్కనే ఉన్న లస్సీ షాప్ కి వచ్చాను. డ్రై ఫ్రూట్ లస్సీ ఒకటి తీసుకున్నాను. ఇక్కడ ఉన్న ఈ రకరకాల ఐటమ్స్ అన్నిటిని కలిపి లస్సీని ప్రిపేర్ చేసి ఇచ్చారు. నేను ఎప్పుడు ఇక్కడ తాగుతుంటాను, చాలా బాగుంటది. ఇందులో కొన్ని నచ్చవు, కానీ డబ్బులకు న్యాయం చేయాలి కదా అని వదిలేస్తాను. లైక్ టూటీ ఫ్రూటీ అండ్ చెర్రీస్ నచ్చవు. ఎందుకు ఈ టూటీ ఫ్రూటీ డ్రై ఫ్రూట్ అవుద్దా? మా చిన్నప్పుడు కేకుల్లో తెగ వాడేవారు. ఇప్పుడు మెయిన్ పాయింట్ కి వద్దాము. లస్సీలో మీరు ఎప్పుడైనా హార్లిక్స్ పౌడర్ వేసుకున్నారా? ఇంతవరకు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటది. నేను ఎప్పుడు బయట లస్సీ తాగినా మ్యాండేటరీగా అడుగుతాను హార్లిక్స్ పౌడర్ ఉందా అని. లస్సీకి ఒక మంచి రుచి ఇస్తుంది. మీకు ఇలాంటి కాంబినేషన్స్ ఏమైనా తెలుసా? డిఫరెంట్ గా ఉండాలి కానీ టేస్ట్ బాగుండాలి, అలాంటివి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. నేను కూడా మీకు ట్రై చేసి చెప్తాను ఎలా ఉందో. అక్క నువ్వు చెప్పింది ఏం పెద్ద డిఫరెంట్ కాంబినేషన్ కాదు, మేము ఆల్రెడీ ట్రై చేసాము, మాకు తెలుసు అంటారా? ఓకే ఫైన్, నో ప్రాబ్లం. ఇంతే అండి వీడియో. వీడియోని లైక్ చేసేయండి. ఉంటాను, బాయ్ బాయ్.